ప్రేమ నర్మద కిచెన్లో ఉంటారు. ఇంకా వల్లి మనకు అది పెట్టండి ఇది పెట్టండి అని చాలా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ వల్లికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ప్రేమ నర్మద అనుకుని కాకరకాయ జ్యూస్ చేసి గ్లాసులో తీసుకొని వచ్చి వల్లికి ఇస్తూ ఉంటారు. ఏంటిది ఇలా ఆకుపచ్చ కలర్లో ఉంది అని అంటూ ఉంటే, కాకరకాయ జ్యూస్ గ్రీన్ కలర్లో ఉండక వైట్గా ఉంటుందా, తాగు అని ప్రేమ నర్మద ఇస్తూ ఉంటే, అత్తయ్య అత్తయ్య అని వేదవతిని వల్లి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏంటి, ఎందుకు అలా అరుస్తున్నావు అని వేదవతి అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటే, ఇంకా చూడండి అత్తయ్య నాకు కాకరకాయ జ్యూస్ ఇచ్చారు అని వేదవతికి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. చూడండి అత్తయ్య పొద్దుటి నుంచి ఆ బజ్జీలు ఈ బజ్జీలు అని ఏవేవో తింటూ కడుపంతా పాడు చేసుకుంది. అందుకే కాకరకాయ జ్యూస్ ఇచ్చాము తనకి హెల్త్ పాడవకుండా ఉండడానికి, తాగమంటే తాగట్లేదు అని చెప్తూ ఉంటారు. ఇంకా అప్పుడు ధీరజ్ కూడా అక్కడికి వచ్చి, అవును కదా అది తాగితే హెల్త్కి మంచిదే కదా, తాగవదినా అని, లేదంటే నాన్నని పిలవమంటారా అని చెప్పడంతో ఇంకా వల్లి చేసేదేం లేక చాలా ఇబ్బంది పడుతూ ఆ జ్యూస్ తాగుతూ ఉంటుంది. తిక్క కూరింది దీనికి, ఇంకోసారి మన జోలికి రాదు అని ప్రేమ నర్మద అనుకుంటూ సంతోషపడుతూ ఉంటారు.